హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో భాగంగా ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి జనాభాకి సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. మరి జనాభా టాపిక్కి సంబంధించి విశ్లేషణ చేసుకునే ముందు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఏ విధంగా అడిగే అవకాశం ఉందో మనం ఇప్పుడు చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. మనం జనాభా గురించి చెప్పుకున్నాం కదా, మరి జనాభా గురించి ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనాలలో ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. ఏదో చూడండి. ఫస్ట్ వన్, ఇన్ 2022 907 గర్ల్స్ వర్ బోర్న్ ఫర్ ఎవ్రీ 1000 బాయ్స్ ఇన్ తెలంగాణ. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు తెలంగాణ. 2022లో తెలంగాణలో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది బాలికలు జన్మించారు. ఎస్, ఇది కరెక్ట్. అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది, అంటే మన సెక్స్ రేషియో గురించి చెప్పుకుంటాం కదా, అలానే 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు ఉన్నారు లేదా జన్మించారయ్యా అంటే మనకి 907 మంది బాలికలు ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. అంటే ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది అండి? 907 బాలికలు ఉన్నట్లుగా మన గణాంకాలు చెప్తున్నాయి. రైట్, ఇది కరెక్ట్. నెక్స్ట్ బి, ఇన్ 2022 డెత్స్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 102 lakhs to 86.5 lakhs as compared to 2021 అక్రాస్ ద కంట్రీ. ఇది దేశం మొత్తం గురించి అడుగుతున్నాడు. సో దేశం మొత్తంలోనంట చూడండి, దేశవ్యాప్తంగా 2021తో పోలిస్తే 2022లో మరణాలు 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గాయంట. ఇది దేశవ్యాప్తంగా అండి. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకని మొత్తం దేశంలో ఈ 2021 నుంచి 2022 వరకు మనకి ఎంతమంది మరణాలు సంభవించినాయి అంటే 86.5 లక్షల మంది మరణించారు. కానీ గత సంవత్సరం ఎంతమంది ఉన్నారండి? 102 లక్షల మంది ఉన్నారు. కాబట్టి గతంతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క 2022లో మరణాల సంఖ్య అనేది తగ్గింది. రైట్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సి, ఇన్ 2022 ద టోటల్ నెంబర్ ఆఫ్ బర్త్స్ అక్రాస్ ద కంట్రీ ఇంక్రీజ్డ్ బై 2.54 crores. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రిలేటెడ్ టు కంట్రీ. చూడండి, దేశంలో 2022లో దేశవ్యాప్తంగా మొత్తం జననాలు 2.54 కోట్లు పెరిగాయి. అంటే 2021 నుంచి 2022 మధ్య ఎంతమంది జనాభా పెరిగారయ్యా దేశంలో అంటే 2.54 కోట్లు పెరిగారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక డి, అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బర్త్స్ 7.02 lakhs రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ ఇన్ 2022 ద నంబర్ ఆఫ్ గర్ల్స్ వాజ్ 3.34 lakhs. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అంటే తెలంగాణలో 2022లో తెలంగాణలో నమోదైన మొత్తం జననాల్లో ఎంత జనాభా నమోదైంది? తెలంగాణలో 7.02 లక్షలైంది. అయితే బాలికల సంఖ్య 3 అంటే ఈ 7.02లో బాలికల సంఖ్య ఎంత అయ్యా అంటే 3.34 లక్షలు అంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఈ యొక్క జనాభా వివరాలకు సంబంధించి అటు దేశవ్యాప్తంగా కానీ ఇటు తెలంగాణలో కానీ అడిగినటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక వివరాల్లోకి వద్దాం. జనన మరణాల నివేదిక. కేంద్ర జనాభా లెక్కల విభాగం దేశవ్యాప్తంగా 2022లో జనన మరణాల నివేదికను విడుదల చేసింది. ఇది జనాభా లెక్కల విభాగం దేశవ్యాప్తంగా చేసినప్పటికీ మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో 2027 నాటికి 16వ జనాభా లెక్కలు పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని. అయితే అది అఫీషియల్గా ఉండేది. అయితే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరికంగా మనకి ఈ గణాంకాలు చెప్తూ ఉంటారు. కాబట్టి వీటిని కూడా అంటే 2027 వచ్చే వరకు మరి ప్రజెంట్ జనాభా ఎట్లా ఉంది, మరి 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నప్పుడు మన భారతదేశం ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉండేది. కానీ తర్వాత మనం చైనాని అధిగమించాము. కానీ అఫీషియల్గా మనం జనాభా లెక్కలు తీసుకోపోయినప్పటికీ ఈ యొక్క ప్రతి సంవత్సరం వార్షిక నివేదికల్లో భాగంగా ఈ జనాభా లెక్కలు వివరించే క్రమంలో భాగంగా మనం చైనాని దాటిపోయామని, 146 కోట్ల మంది జనాభా ప్రజెంట్ మన భారతదేశంలో ఉన్నారని ఇలా గణాంకాలన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది మనం. అయితే అందులో భాగంగానే నిన్న ఈ కేంద్ర జనాభా లెక్కల విభాగం దేశవ్యాప్తంగా 2022లో జనన మరణాల నివేదికను విడుదల చేసింది. అంటే జనన మరణాల నివేదికను విడుదల చేసింది. అందులో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఇక బాలికల జననాల్లో తగ్గుదల.
అంటే బాలికల జననాల్లో తగ్గుదల వచ్చేసిందంట. చూడండి 2022లో తెలంగాణలో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది బాలికలు మాత్రమే జన్మించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి దీని సెక్స్ రేషియో అనుకుంటాము, అయితే పిల్లలకు సంబంధించి చెప్తున్నారు కాబట్టి ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది ఉన్నారయ్యా బాలికలు అంటే ఎంతమంది జన్మించారయ్యా అంటే 907 మంది జన్మించారు. ఇది దేశవ్యాప్తంగా కాదండి, మన తెలంగాణ రాష్ట్రంలో. ఇది దేశంలో అత్యల్ప నిష్పత్తుల్లో ఒకటి. అంటే దేశంలో ఈ యొక్క ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు ఉన్నారనేటువంటి గణాంకాల్లో భాగంగా కింద నుంచి రాష్ట్రాలుగా తీసుకుంటే మన తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అందులో భాగంగానే బీహార్ రాష్ట్రంలో ప్రతి 1000 మంది బాలురకు 891 మంది బాలికలు ఉంటే, అదేవిధంగా మహారాష్ట్రలో ప్రతి 1000 మంది బాలురకు 906 మంది ఉన్నారు. మన తెలంగాణలో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది బాలికలు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ నిష్పత్తి తీసుకుంటే ప్రతి 1000 మంది బాలురకు 938 మంది. సో తెలంగాణ కంటే ఎక్కువగా 938 మంది బాలికలు జన్మించినట్లుగా ఈ యొక్క గణాంకాలు చెబుతూ ఉన్నాయి. రైట్, ఇక చూడండి అత్యధిక బాలిక జననాలు 2022 అంటే అత్యధిక బాలికా జననాలు ఎక్కడుందో చూద్దాం. దేశవ్యాప్తంగా 2022లో ఈ 3 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే బాలుర కంటే బాలికల జనాభా ఎక్కువగా నమోదైంది. ఏ 3 అండి అంటే ఇక్కడ చూడండి, నాగాలాండ్ ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు ఉన్నారయ్యా అంటే 1068 మంది ఉన్నారు. అంటే బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉన్నారు నాగాలాండ్. ఇక అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ప్రతి 1000 మంది బాలురకు 1036 బాలికలు ఉన్నారు. అదేవిధంగా లడాక్, మనకి కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో కూడా ప్రతి 1000 మంది బాలురకు 1027 మంది ఇక్కడ కూడా బాలికలు ఎక్కువగా ఉన్నారు. సో ఈ 3 ప్రాంతాల్లో దేశంలో బాలుర కంటే బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మరి బీహార్లో ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు అని చెప్పుకున్నామండి? కేవలం 891 చెప్పుకున్నాం. అంటే అది తక్కువగా ఉంది. అతి ఎక్కువగా ఉంది తీసుకుంటే నాగాలాండ్ ప్రతి 1000 మంది బాలురకు 1068 బాలికలు ఉన్నారు. రైట్, ఇక మరణాల తగ్గుదల, డెత్ రేట్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ రకమైన గణాంకాలు నమోదైనాయో చూడండి. 2021లో 102 లక్షల నుంచి 2022లో 86.5 లక్షలకు తగ్గాయి. సో మరణాలు అనేవి దేశవ్యాప్తంగా 2021లో మనకి 102 లక్షల మంది మరణిస్తే, అది 2022 అంటే 21 నుంచి 22 మధ్యకాలంలో కేవలం 86.5 లక్షల మంది మరణించారు. సో గతంతో పోల్చుకున్నప్పుడు 2022 కొంత మరణాల రేటు తగ్గిందని చెప్పి చెప్పుకోవాలి దేశవ్యాప్తంగా. ఇక తెలంగాణ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ముందు సంవత్సరం కంటే మరణాలు పెరిగాయి. చూడండి, దేశవ్యాప్తంగానేమో ముందు సంవత్సరంతో పోల్చుకుంటే మరణాలు తగ్గితే తెలంగాణలో అది రివర్స్గా ఉంది. ఎట్లా ఉందండి? ముందు సంవత్సరంతో పోల్చుకుంటే మనకి మరణాలు అనేవి పెరిగాయి. తెలంగాణలో మరణాల సంఖ్య పెరిగింది ముందు సంవత్సరంతో పోల్చుకుంటే. తెలంగాణతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 7 సిస్టర్స్ ఉంటుంది కదా, ఆ 7 సిస్టర్ రాష్ట్రాల్లో కూడా మరణాల సంఖ్య పెరిగింది ముందు సంవత్సరంతో పోల్చుకుంటే. రైట్, ఇక జననాల పెరుగుదల, మరణాలు అయిపోయింది కదండి, మరి జననాల పెరుగుదల ఎట్లా ఉందో చూడండి. జననాల పెరుగుదల దేశవ్యాప్తంగా 2021లో 2.42 కోట్లు జనాభా జన్మిస్తే, మరి 2024 లెక్కల ప్రకారం 2.54 కోట్లకు పెరిగింది. అంటే 2020 నుంచి 2021కి మధ్యలో ఎంత జనాభా పెరిగారండి? 2.42 కోట్లు పెరిగారు. అయితే 2021 నుంచి 22 ప్రస్తుతానికి తీసుకున్నప్పుడు ఎంతమంది పెరిగారండి? 2.54 కోట్లు పెరిగారు. అంటే గతం కంటే 0.12 కోట్లు పెరగడం జరిగింది. అంటే గతంలో 2.42 కోట్ల జనాభా పెరిగితే ఇప్పుడు 2.54 కోట్ల జనాభా పెరిగారు. అంటే గతంతో పోల్చుకున్నప్పుడు జననాల రేట్లు పెరిగింది. ఇక్కడ మరణాల రేట్ ఏమో తగ్గింది, జనాల రేట్ ఏమో పెరిగింది. రైట్, ఇక్కడ నికర జనాభా పెరుగుదల, గ్రోత్ పాపులేషన్ చూసుకుంటే కనుక నికర జనాభా పెరుగుదల జనన మరణాల గణాంకాల ప్రకారం దేశ జనాభా నికరంగా 1.67 కోట్లు పెరిగింది. సో దేశ జనాభా నికరంగా అటు మరణించిన వారు, ఇటు జన్మించిన వారు, అటు మరణించిన వారు మొత్తం కనుక లెక్కిస్తే మనకి నికరంగా ఎంతమంది పెరిగారయ్యా ఈ సంవత్సరంలో అంటే 1.67 కోట్ల మంది పెరిగారు. 1.67 కోట్ల మంది జనాభా పెరిగారు 2022 గణాంకాల ప్రకారం. ఓకే, ఇక్కడ చూడండి రాష్ట్రంలో జననాల నిష్పత్తి, మన తెలంగాణ రాష్ట్రంలో జననాల నిష్పత్తి తీసుకుంటే ప్రతి 1000 మంది బాలురకు 2017లో 915 మంది ఉన్నారు, 18లో 924 మంది, 2019లో 953,
2020లో 937, 2021లో 922, ఇక 2022లో కేవలం 907 మంది మాత్రం. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ప్రతి బాలురకు బాలికల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2017లో 917 ఉంటే ఆ తర్వాత 18లో 24 పెరిగింది. 2019లో అత్యధికంగా 953కు చేరింది. 953కు చేరింది. ఆ తర్వాత అనూహ్యంగా 2020లో 937 గాను, 2021లో 922 గాను క్రమంగా తగ్గుతుంది. చూడండి, ఇక 2022 ప్రస్తుతం తీసుకుంటే 1000 మంది బాలురకు కేవలం 907 మంది బాలికలు ఉన్నారు. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించి బాలబాలికల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి వివరాలు. రైట్, ఇక చూడండి, జననాల్లో లింగ నిష్పత్తి దేశవ్యాప్తంగా సెక్స్ రేషియో. లింగ నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పేదే లింగ నిష్పత్తి. మరి దేశవ్యాప్తంగా ఈ గణాంకాలు 2022 గణాంకాల్లో ఏం చెప్తుందంటే మొత్తం జననాలు 2.54 కోట్లు మనం చెప్పుకున్నాం. అందులో బాలురు 1.33 కోట్లు అంటే 52.4%. మరి బాలికలు 1.21 కోట్లు అంటే 47.6%. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అంటే దేశంలో మొత్తం జననాల్లో బాలికలు ఎక్కువగా ఉన్నారా, బాలురు ఎక్కువగా ఉన్నారంటే బాలురే ఎక్కువగా ఉన్నారు. బాలురు యొక్క శాతం 52.4 అంటే 1.33 కోట్లు అయితే బాలికల శాతం 47.6. అదే సంఖ్యలో చెప్పుకుంటే 1.21 కోట్లు. అంటే మొత్తంగా ఒక సంవత్సరంలో దేశంలో జన్మించినటువంటి మొత్తం జనాభా తీసుకుంటే 2.54 కోట్లు. ఇందులో 52.4% బాలురు, 47.6% బాలికలుగా ఉన్నారు. ఈ లెక్కన ప్రతి 1000 మంది బాలురకు సుమారు 910 మంది బాలికలు జన్మించారు జాతీయ సగటు. చూడండి, అంటే ప్రతి 1000 మంది బాలురకు సగటున దేశంలో ఎంతమంది బాలికలు జన్మించారయ్యా అంటే 910. అయితే ఈ 910 కంటే మన తెలంగాణలో తక్కువగా ఉన్నారు. ఎందుకని? తెలంగాణలో 907 మందే ఉన్నారు. అదే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నారు, 938 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే నెక్స్ట్ అఫీషియల్ జనాభా లెక్కలు రాబోయే వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇవే ప్రామాణికంగా తీసుకోవాలి. ఓకే, రైట్. చూడండి, తెలంగాణ సగటు 907 అంటే జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. ఇక గ్రామీణ పట్టణ గణాంకాలు, అర్బన్ రూరల్ ఏరియా ట్రెండ్స్ ఏందో ఉందో చూద్దాం. జననాలు దేశవ్యాప్తంగా గ్రామాల్లో 43.5% ఉంటే పట్టణ ప్రాంతాల్లో 56.5% జననాలు అధికంగా ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో జననాల రేటు 43.5% అంటే పట్టణ ప్రాంతాల్లో జననాల రేటు 56.5%గా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక తెలంగాణలో పట్టణాల్లో 71.9% ఉండగా గ్రామీణ ప్రాంతంలో 28.1% మాత్రమే నమోదు. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే దేశ సగటుకు రాష్ట్ర సగటుకు అసలు వ్యత్యాసమే లేదు, అంటే అసలుకి సారూప్యమే లేదు. ఎందుకని? తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో 71.9% జననాల రేటు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 28.1%గానే నమోదైంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూడండి, మరి తెలంగాణలో పట్టణాలు ఎంత చెప్పుకున్నామండి? 71.9%. అదే గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే 28.1% ఉంది. మరి ఇది దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఎంత ఉందండి? దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు పట్టణాల్లోనేమో 56.5, పట్టణాల్లో తీసుకుంటే 56.5% ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే 43.5% ఉంది. చూడండి, మరి మన తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో తీసుకుంటే 28.1. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో రాష్ట్ర వ్యాప్తంగాను, అదేవిధంగా జాతీయ స్థాయిలో తీసుకున్నప్పుడు, అదేవిధంగా మన తెలంగాణ స్థాయిలో తీసుకున్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంది ఈ జననాలకు సంబంధించి. ఇక మరణాలు ఏంటో చూద్దాం. దేశవ్యాప్తంగా గ్రామీణంలో 59.5% మరణాలుంటే పట్టణాల్లో 40.5% నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంది, 59.5% ఉంటే పట్టణాల్లో 40.5%గా నమోదైంది. పట్టణాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుదల దీనికి ఒక కారణం, అంతే కదా. పట్టణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సహజంగా మరణాల రేటు కొంత తక్కువగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు. ఇక తెలంగాణలో పట్టణాల్లో మరణాల రేటు 59.8%, గ్రామీణ ప్రాంతంలో 40.2%గా నమోదైంది. దాదాపుగా జాతీయ సగటుకి ఇది దాదాపు ఇంచుమించు ఒకటేగానే ఉంది మరణాల సంఖ్య. ఇక లింగ నిర్దిష్ట మరణాలు తెలంగాణలో తీసుకుంటే మొత్తం 86.50 లక్షల మరణాలు నమోదయ్యాయి. మరణించిన వారిలో పురుషులు 60.4% ఉంటే మహిళలు కేవలం 39.6%
6% మాత్రమే ఉండాలి. అంటే స్త్రీ పురుషుల మధ్య మరణాల రేట్లో ఎంత వ్యత్యాసం ఉందయ్యా అంటే మొత్తం మన రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మరణించిన వారు 86.50 లక్షల మంది ఉంటే అందులో పురుషులు 60.4% మంది ఉంటే స్త్రీలు కేవలం 39.6% మాత్రమే ఉన్నారు. అంటే పురుషులు ఎక్కువగా మరణాల రేటు ఉంది స్త్రీలతో పోల్చుకున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో. ఇక తెలంగాణలో జననాలు, మొత్తం జననాల్లో బాలురు 3.68 లక్షలు ఉండగా బాలికలు 3.34 లక్షల మంది ఉన్నారు. ఇక తెలంగాణలో మరణించిన వారిలో పురుషులు 1.44 లక్షల మంది ఉండగా మహిళలు 1 లక్ష మంది ఉన్నారు. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక జనన మరణాలు సంభవించిన 21 రోజుల్లోగా సమీపంలోని పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నమోదు చేయాలి. అంటే జననాలు మరణాలకు సంబంధించి నమోదు చేసేటువంటి ప్రక్రియలో మనకి జనన మరణాలు సంభవించినప్పుడు అంటే జన్మించినా కానీ మరణించినా కానీ 21 రోజుల లోపు సమీపంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయాల్లో కానీ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో కానీ నమోదు చేయించుకోవాలి. అప్పుడే అఫీషియల్గా మనకి గణాంకాలు అనేవి కూడా కరెక్ట్గా వస్తాయి మనకి. ఇక దేశం మొత్తం జనాభాలో 80% పైగా నిర్ణీత గడువులోగా నమోదు చేసినటువంటి రాష్ట్రాలు 17 మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం 28 రాష్ట్రాల్లో నిర్ణీత సమయం అంటే 21 రోజుల్లో ఈ యొక్క మరణాలు కానీ జననాలు కానీ సంభవించినప్పుడు నమోదు చేసుకునేటటువంటి రాష్ట్రాలు ఎక్కువగా 17 రాష్ట్రాలు 80% పైగా నమోదు చేసుకుంటూ ఉన్నాయి ఈ జనన మరణాల విషయాలను. ఇక తెలంగాణలో నమోదు తీసుకుంటే తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 80% లోపే నమోదు ఉంది. అంటే 80% కంటే ఎక్కువగా 17 రాష్ట్రాలు ఉన్నాయి, మిగిలినటువంటివి ఉన్నాయి కదా వాటిలో మన తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో 80% లోపే నమోదైంది. ఇక తెలంగాణలో జననాల్లో 73.3%, మరణాల్లో 80.2% మాత్రమే 21 రోజుల్లోగా నమోదు చేయించడం అనేది జరుగుతుంది. సో చూడండి, అంటే జననాల్లో మాత్రం తక్కువగా ఉంది, అంటే నమోదు 73.3% నమోదు చేస్తుంటే మరణాల్లో మాత్రం 80.2% నమోదు చేస్తూ ఉన్నారు నిర్ణీత వ్యవధి అంటే 21 రోజుల లోపు. సో ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఈ యొక్క 2022కు సంబంధించి జనాభా గణాంక శాఖ వారు విడుదల చేసినటువంటి తాత్కాలిక గణాంకాలలో ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం. థ్యాంక్ యూ.